వెల్కమ్ టు మాస్ టీవీ. జనవరి 10న ముక్కోటి ఏకాదశి సందర్భంగా 62వ జపయజ్ఞ పారాయణంలో ముక్కోటి దేవతల ప్రాశస్త్యాన్ని వివరించారు. బ్రహ్మ కడిగిన విష్ణు పాదాలను తిరుపతి అలిపిరి మెట్ల వద్ద తొలి అడుగుగా, తిరుమల ఆనంద నీలంలో మలి అడుగుగా దర్శించడం కలియుగ మానవులు తరించే వైకుంఠ వైభవమని భోగి గణపతి పీఠం పేర్కొంది. నిలువెత్తుగా నిలిచిన కలియుగ ఆదిశవయంపు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాలను ప్రతి సంవత్సరం పుష్యమాసంలో ఏకాదశి రోజున వైకుంఠ ఉత్తర ద్వార దర్శనంలో ముక్కోటి దేవతలు అర్పించే క్షేత్ర వైభవం సిద్ధించిందని, ఆ భాగ్యం కోసమే శ్రీవారి భక్తులు ముక్కోటి ఏకాదశికి వెళ్లేందుకు పరమ పవిత్రంగా భావిస్తారని పీఠ వ్యవస్థాపక ఉపాధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. సుప్రభాత వేళలో పీఠంలోని శ్రీవారి పాదాల వద్ద 62వ జపయజ్ఞ పారాయణ నిర్వహించారు. సప్తగిరుల హారతితో సహస్రనామార్చన జరిగింది. ధనుర్మాసంలో మొదటి శనివారం 21న కన్యలతో శ్రీవారి 64వ వ్రత పూజ జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. ఓం జగదీశ్వరాయ నమః. మహాలక్ష్మి ప్రకృత్యేన కృత్యేన విద్యేన సౌభరికేన సత్యేన భూషేన సౌజ్ఞేన పరమేన వాక్యేన ప్రతయేన ఓమంతాన సుచేన స్వాహాయ సుదాయ అఖిలమేమ ఓం సుదాయ మదన్యాయ నమః ధన్యాయ నమః లక్ష్మేన నిశ్చయన భవత్యేన మహత్యేన నిత్యేన నిత్యేన వస్తయేన వస్తయేన కామజ్ఞేన కోపసమేన మగ్ర ప్రదాన బుద్ధియేన మనగాయ నమః హరివదవాయ నమః డొక్కోండి అశోకాయ నమః మతాయ నమః దీపాయ నమః లోకి లోకి వినాశిని నమః ధర్మనిలయ నమః కరుణాయ నమః లోకమాత్రయ నమః పద్మప్రియ నమః పద్మార్తాయ నమః పద్మాక్షయ నమః పద్మసుందరియ నమః పద్మద్వాయ నమః పద్మముఖ్య నమః పద్మనోప్రియ నమః నమాయ నమః ఓం పద్మమారాధనాయ నమః దేవే నమః పద్మనీయ నమః పద్మగణీయ నమః పుణ్యగంధే నమః సుప్రసన్నాయ నమః ప్రసవముఖ్య నమః ప్రభాయ నమః చంద్రవదనాయ నమః ఇంద్రాయ నమః ఇంద్రశిఖరాయ నమః ఆకాశగణీయ నమః పుష్య నమః ఓం శివాయ నమః సుఖజ్ఞ నమః సత్య నమః రమణాయ నమః సుందరియ నమః కృష్ణ నమః ధారణాసనీయ నమః ఓం ప్రీతి పుష్కరణీయ నమః సుందరియ నమః దేవే నమః సౌభద్రమావారిణీయ నమః నమదుర్గాయ నమః మహాకాళయ నమః బ్రహ్మవిష్ణువర్గాయ నమః త్రికరణ్య నమః ఓం భువనేశ్వర్యాయ నమః. ఇప్పుడు పద్మావతి స్తోత్ర సుందరనామావళి. బ్రహ్మ కడిగినటువంటి విష్ణు పాదాలని ఈ కలియుగంలో ఆది స్వయంపుగా వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తిరుపతి అలిపిరి కాలినడక మార్గంలో వారి యొక్క పాదాలను దర్శించవచ్చు. అదేవిధంగా తిరుమల కొండ మీద ఆనంద నిలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆ విష్ణు పాదాలని దర్శించవచ్చు. మరి ముక్కోటి ఏకాదశి రోజున సర్వదేవతలు కూడా మరి శ్రీ స్వామి వారి యొక్క పాదాలని మరి తరించి మరి ఆరాధన చేయడానికి వారు వస్తారు. కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజున శ్రీవారి భక్తులందరూ కూడా తిరుమల కొండకి తరలి వెళ్లడం జరుగుతుంది. అటువంటి ముక్కోటి ఏకాదశి పర్వదినం 2025 జనవరి 10వ తేదీన వస్తా ఉంది. మరి అటువంటి సందర్భంలో మరి శ్రీ భోగి గణపతి పీఠంలో స్వామివారికి కవచయజ్ఞం జరిగినటువంటి సందర్భంగా శ్రీవారి జపయజ్ఞ పారాయణలో భాగంగా 62వ సంకీర్తన కార్యక్రమం ఈ రోజున జరుగుతున్నటువంటి సందర్భంలో శ్రీవారి పాదాలకు ఈ యొక్క శ్రీవారి సేవకులు ఆ యొక్క కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి ధనుర్మాసం 16వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ యొక్క ధనుర్మాసం వచ్చేటువంటి మొదటి సోమవారం నాడు కన్యలతోటి, అదేవిధంగా రెండవ శనివారం నాడు వివాహం జరిగి ఉన్నటువంటి దంపతులకి సంతానాన్ని కోరుకునేటువంటి వారితోటి, అదేవిధంగా మూడవ శనివారంలో సంతానం కలిగి ఉండి వివాహాలు చేస్తున్నటువంటి దంపతులతోటి, అదేవిధంగా మనవలకి వివాహాలు పూర్తి చేసి ఉన్నటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో వారితోటి, గంగా భాగీరథి సమానమైనటువంటి అంటే ఇంటి పెద్ద కాలం చేసి ఉన్నటువంటి ఆ ఇంట్లో ఆడవారు ఎవరైతే ఉంటారో వారు సాక్షాత్తు ద్వైత స్వరూపులు. అటువంటి వారితోటి కూడా ఆఖరి శనివారం నాడు శ్రీవారి జపయజ్ఞ పారాయణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేసుకుని తిరుమల తిరుపతికి బస్సు యాత్ర నిర్వహణ చేసుకోవడం ద్వారా అన్నదాన సమారాధన కార్యక్రమంతో ఈ కార్యక్రమాలు పరిపూర్ణమయ్యేటువంటి కార్యక్రమం భోగి గణపతి పీఠం నిర్వహిస్తోంది. గణేష్ మహారాజ్ కి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా.